ట్రెండింగ్ లో ఉందంటే అర్థం చేసుకో ఆమె ఎంత టాలెంట్ చూపించి మరి చిట్టి పికల్స్ లో రిటర్న్ వచ్చే ప్యాకేజెస్ అయితే నేను మీకు అంటే ఎస్ నాకేమో నేను చచ్చిపోయాను అనుకో నా దినాలకు జర అలాగే టిపికల్స్ పెట్టిరా నా ప్లీజ్. ఎల్లు మీదకి వర్డ్ దిగుతలేదంటే మీరు స్టాండర్డ్ ఏందని చెప్పి మీరు అక్కడే అర్థమైపోతుందో. నాన్ వేషన్ రికార్డింగ్ వింటారా? నాన్ వేషన్ పబ్లిక్ లో ఎట్లా, ప్రైవేట్ లైఫ్ ఎట్లుంటుంది, ఇదే మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్టుడు ఎందుకు వచ్చింది, ఆయన రేట్ అడిగిండు 30 సార్లు అడుగుతాడు. ఎందుకంటే మీరు నెయ్యి వేసి చేస్తలేరు కదా. రిలీజియన్ పేరుతోని బిజినెస్ చేయడం చాలా తప్పు. నాకు ఉగాది రోజు మాత్రం చాలా గలీజ్ అనిపించింది బొట్లు. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పర్షియన్ టాక్స్. సో పర్షియన్ వ్లాగ్స్ వస్తాయి. ఇదేంటంటే చాలా రోజుల నుంచి అసలు ఈ చిట్టి పిక్కల్స్ గురించి చాలా లొల్లిలు అవుతున్నాయి. నేను మాట్లాడొద్దు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు చాలా అంటే చాలా తప్పులు చేస్తారు అనమాట. ఏంటంటే వేరే వాళ్ళతో ఇప్పుడు మిడిల్ క్లాస్ తేజ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వీడియో లైవ్లో జాయిన్ అయ్యి మాట్లాడుకున్నాడు. అది వద్దు చెప్తున్నా కదా. మీరు ఎంతైతే కవర్ చేశారో చాలు, ఎంతవరకు కవర్ చేశారు చాలు. జనరల్గా వచ్చిన క్వశ్చన్, అరే నీ అంబిషన్ ఏంద్ర? అలాగే చిట్టి పికిల్స్ కొనాలన్న. అంతేనా? అలాగే చిట్టి పికిల్స్ కొనాలంటే నేను ఫస్ట్ జాబ్ చేయాలంటే నాకు జాబ్ రావాలి, నేను జాబ్ అప్లై చేయాలి. నాకు ఎందుకు ఇవన్నీ అంటే ఫస్ట్ నేను నా అంబిషన్, నా లైఫ్ గోల్ వచ్చేసి ఇప్పుడు అలాగే చిట్టి పికిల్సే. నాకు అన్నీ తీసేసిన, యాక్టర్ కాదు, అలాగే చిట్టి పికిల్స్ కొనాలి ఇప్పుడు మనం. అట్లా అయిపోయిన అందరు పోయి కావాలి ఇప్పుడు మనం. పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ అలాగే చిట్టి పికిల్స్ కొన్న తర్వాతనే పెళ్లి. అలాగే చిట్టి పికిల్స్ కొన్న తర్వాతనే పెళ్లి వచ్చేసి అలాగే చిట్టి పికిల్స్ వచ్చేసి ఇప్పటికి ట్రెండింగ్ లో ఉందంటే అర్థం చేసుకో ఆమె ఎంత టాలెంట్ చూపించి మరి బిజినెస్ అనేది ఒక రేంజ్ లో తీసుకొచ్చింది. టాలెంట్ అంటే ఏముందన్న, మనదంటే మగ పుట్టుక, మన నవ్వాడు ఏం దేకాడు, మన నవ్వాడు చూడాలి. సరే ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఇప్పుడు ఇవన్నీ సంపాదించాలి. నా లైఫ్ లో నేను అన్ని తీసేసిన. బంగారం, ల్యాండ్ ఏంటో ఏం లేవు మన మైండ్ లా. ఆ లెక్క బంగారం కూడా కొనవా? కొనా ఓన్లీ చిట్టి పికిల్స్. నేను ఇట్లా అలెక్కే చిట్టి పికిల్స్ ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఒక షెల్ఫ్ లో నింపేస్తా చాలా. అదే మా ఇంట్లో కూడా వచ్చి అరే నువ్వేం సాధించినావు అంటే ఇట్లా షెల్ఫ్ లో చూపిస్తా. అలెక్కే చిట్టి పికిల్, ఆ పొడ్లు, పచ్చడ్లు, గిచ్చర్లు అన్ని ఇలా కొని నా షెల్ఫ్ లో నింపుకుంటే ఇట్లా వెనకాల ఇట్లా మొత్తం ఫ్యామిలీకి ఆస్తి ఏముందిరా అంటే అలెక్కే చిట్టి పికిల్స్. ఇప్పుడు చిట్టి పికిల్స్ కొంటా అంటున్నావు కదా, కొని దాంట్లో ఏం చేస్తావు? అన్నంతో తింటావు లేకపోతే అట్లనే మురుగ పెడతావు? అన్న తినుడేందన్న, ఆస్తి నోడని తింటాడా అన్న? ఆస్తి అయిపోయింది అన్న. ఇప్పుడు మాకు అలాగే చిట్టి పికిల్స్ అంటే ఇట్లా ఇట్లా ఒక చిన్న లోగో వేయించుకుని ఇట్లా ఇప్పటికెళ్ళి టీ షర్ట్ లేదురా, తొక్కు ప్యాకెట్ ఇట్లా మెడల్ వేసుకొని తిరుగుతావా? ఫ్రేమ్ చేపిస్తా ఇట్లా నా ముంగడ బండికి పెడతా. ముంగడ బండికి పెట్టి ఇట్లా పెడితే ఇట్లా నేను క్యాప్షన్ అలాగే చిట్టి పికిల్స్ మేరా బాయ్ ఇట్లా నా ఇంకా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా చాలా అంటే చాలా ఫన్. బావా ఇదిగో నాన్ వెజ్ స్పెషల్, పచ్చడి ఒక్కటే లేదు, ఒకటి తక్కువైంది. ఏం చంది మళ్ళీ నాటుకోడి కూర కొర్రమీన చేపలు చేసిరు. నాకు నీకేం కావాలో తెలుసు కదా, అలెక్కే చిట్టి పిక్కల్సే కదా. అన్న నాది ఇది కాదు జర్రా. నాది ఏంటంటే నాకు ఒకటే కోరిక అన్న, ఒకవేళ ఇవాళ రేపు ఎట్లయినా మంచిగా ఉండలేదు నా సైడ్ నుంచి నాకు ఒకటే కోరిక, అది తీరుతుందో లేదో కానీ ఒకవేళ నాకేమో నేను చచ్చిపోయాను అనుకో నా దినాలకు జర అలాగే చిట్టి పికిల్స్ పెట్టిరా నా ప్లీజ్. నా దినాలకు జర అలాగే చిట్టి పికిల్స్ పెట్టిరా నా ప్లీజ్. నా ఒక్క కోరిక అది. కష్టంరా. అరే నా మీరు అమ్మేసాలి, అప్పుడు మీరు అమ్మేసాలి, నీ బండి అమ్మేసాలా? మన సబ్స్క్రైబర్లు ఇగో గైస్, ఇగో మీ కోరిక అంటే తీర్చండి. నా కోరిక మీ ఎంతైతే మీతో ఒక్కొక్క రూపాయి అంటే చచ్చిపోవడం అనుకోండి, చచ్చిపోకపోయినా సరే నాకు ఓలని నా బర్త్డే వస్తుంది ఎట్లయినా జర నా గిఫ్ట్ కింద ఎవరైనా సరే అలాగే చిట్టి పికిల్స్ పంపిరు జర ప్లీజ్. వాళ్ళు సబ్స్క్రైబర్ ఎట్లా పంపిస్తారు? వాళ్ళు కూడా ఇల్లు అమ్ముకోరు చాలు. అందరు ఒక్కొక్క రూపాయి మీద స్కానర్ పెడతాం, దానికి ఒక్కొక్క రూపాయి కొట్టినా ఎట్లయినా మనకు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క రూపాయి అంటే కొడితే గిట ఇంక జర ఒక డబ్బా ఇంత వస్తుంది. ఇంత ప్యాకెట్ కొనుక్కుంటా చాలు. మీకు ఫన్నీ రోస్టింగ్ చూద్దామా మీ మీద? ఇంకోటి ఫన్నీ రోస్టింగ్ చెప్తా. ఎవ్వరు కూడా థర్డ్ ఆడియో ఎవ్వరు చూపించలేదు, నేను చూపిస్తా. థర్డ్ ఆడియో చూపిస్తా. 3 ఆడియోస్ ఉన్నాయి. ఇంకోటి మా అన్వేషణ డయాడ్ ఫ్యాన్ నేను. ఇవో నువ్వు కూడా కాదు, ఇటు కాదట. నేను అన్వేషణకు డయాడ్ ఫ్యాన్. ఆయన కూడా ఏం మాట్లాడండి ఒకసారి విందాం. నువ్వు అది కొనలేవు తెలుసు కదా. అంటే అలెక్కే చిట్టి పికల్స్ ఆర్డర్ పెట్టు. హలో అలెక్కే చిట్టి పికిల్స్ అండి. ఎందుకండి అంత టూ మచ్ కాస్ట్? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే శాంతి నువ్వే మాట్లాడవే. ఏంటండి అంత కాస్ట్? ఈ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని
రెండు ఆడియోస్ దీంట్లోనే ఉన్నాయి. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ అవడం అయితే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు. ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంక ఇక్కడితో వదిలేస్తే నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఇంకా వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని విషయం కూడా చెప్తారు వీళ్ళు. ఇగో ఇది చూడు. అలా దరిద్రం ఏ రేంజ్లో ఉందని చెప్పి ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఎంత బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిబూతులుగా మీరు కవర్ చేసుకొని ఎన్ని ట్రై చేసినా ఇది ఏం తెలుసా ఈ బ్రో, నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది అది ఇది అని చెప్తే నువ్వు ఎప్పుడు మెసేజ్ చేసినా టుడే అనిపిస్తుంది, డేట్ వస్తుంది, టుడే వచ్చింది. ఆ మాత్రం చూసుకోకుండా మీరు అట్లా పోస్ట్ చేసేసి నాకు తెలియదు అసలు. మాకు ఇప్పుడు కవర్ చేయడానికి ఏదో కూడా వేయాలన్నా మేము. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావు? చాలా నీట్గా ఉన్నాయి కదా మాటలు. అసలు ఎల్లు మీదకి వర్డ్ దిగుతలేదు అంటే మీరు ఏ స్టేజ్, మీ స్టాండర్డ్ ఏందని చెప్పి మీరు అక్కడే అర్థమైపోతుంది. మీ పచ్చళ్ళు కూడా ఏ రేంజ్లో ఉంటాయని చెప్పి మీరు అక్కడే అర్థమైపోతుంది. ఏంటంటే ఇక నాన్ వెజ్ రికార్డింగ్ వింటారా? ఇప్పుడు ఇదే మాట ఒక మొగోడు వేరే వాళ్ళని తిరిగి ఎట్లుంటున్నాను. ఇప్పుడు పెద్ద మహిళా సంఘాలు వచ్చేస్తుండే, పెద్ద రచ్చరచ్చ. వాడు శిక్ష వాడు బతకాల్సింది లేదు, ఆడికి తీసుకోపోతారు. మరి ఇప్పుడు ఒక గర్ల్ తిట్టింది అనగానే దాన్ని లోపల పెట్టేస్తారు. ఇదేంటంటే మన నాన్ వెజ్ అది రోడ్ రోస్ట్ అని చెప్పేసి మనోడు వీడియో తీసిండు, మనం రికార్డింగ్ ఉండి కూడా అక్కడ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని. కానీ కస్టమర్ అంత తిట్టొద్దు కదన్నా, అమ్మల మీదకి పోయి తిట్టొద్దన్న. అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? ఎవరిని నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారమైన తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. ఇంత చీప్ అన్నమాట, మీకు అర్థం కాదు. అసలైనా చీప్ ఫకింగ్ ఫెలో ఈడు. నిజమే కదన్నా మరి. అయితే నిజంగా చూడండి, ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ చూడండి, ఒక్కొక్క వీడియోలలో ఇట్లా మాట్లాడతాడు. జనాలంటే ఇష్టము, మంచి చేయాలా, జనాలకి ఏదో ఒకటి చేయాలా, జనాలు బెట్టింగ్ యాప్స్ పోవద్దు, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. చాలా మంచి విషయం. కానీ ఇక్కడ లైవ్లో అదేంటంటే రికార్డ్ చేస్తున్నట్టు ఎవరి ఆయన కూడా తెలియదు. సో ఆయన ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అసలు ఆ మాటలు అర్థం చేసుకోండి. నాన్ వేసిన రియల్ బిహేవియర్ అది. ఈ యూట్యూబ్లో వీడియోలు చేసేది మెయిన్ రీజన్ ఏంటంటే పైసా గురించి, ఏంటంటే వ్యూస్ పోతున్నాయి, దానికోసమే చేస్తుంది తప్ప అసలు ఏం లేదు అక్కడ. నాన్ వేసిన టాపిక్ పక్కన పెడదాం, ఎందుకంటే నాకు అది మాట్లాడే ఇష్టం లేదు. ఆయన ఒక బెట్టింగ్ యాప్ల గురించి కొట్లాడితే నాకు మంచిదే. కానీ ఇది ఈ ప్రైవేట్ లైఫ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ప్రైవేట్ లైఫ్ నేను చెప్పినా అనుకో ఎవరు నమ్మడు. సో దానివల్ల ఇప్పుడు మీరే తెలుసుకుంటారు. అది మీ ఇష్టం, అది తెలుసుకోలేకపోతే లైట్ తీసుకోండి. నాన్ వెజ్ తోపు దమ్ముంటే ఆపంటే సరే, నేను కూడా దానికి కూడా రెడీ, ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నమ్మంటారా అని చెప్పి నేను చెప్పనీకి అసలు నాకు మాటలు. ఇది వీడియో అయిన తర్వాత కూడా మీరు ఈ ఆడియో ఎవరైతే నాన్ వెజ్ రాడ్ రైస్తో మాట్లాడుతుండో ఆడియో పెట్టిన తర్వాత కూడా మీరు నాన్ వెజ్ కరెక్ట్ అంటే మీ ఇష్టం, అది కరెక్టే. ఆయన కూడా కరెక్టేగా, మీ దృష్టిలో ఆయన కరెక్ట్ అంటే కరెక్టేగా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద ఏమైందో ఆమె ఏంటంటే ముగ్గురు కలిసి ప్రమోషన్ చేసారు. ముగ్గురు కలిసి ప్రమోషన్ చేసారు కదా, ప్రతి వీడియో ముగ్గురు కలిసి చేసారు. అంటే ఇది మా బిజినెస్ అనే ప్రమోషన్ చేసారు. కానీ ఇక్కడ చెల్లె ఒకసారి ఏదో గలీజ్ మాటలు పెట్టి ఒక్కసారి కాదు 3 సార్లు తిట్టి 3-4 సార్లు ఇంకెందుకు కానీ చెప్తున్నా, పక్కకు సైడ్ చేసింది ఆమె. నాకేం సంబంధం లేదు అంటే ఎట్లయితుంది అక్క? నువ్వు ముగ్గురు కలిసి బిజినెస్ ఎందుకు ప్రమోట్ చేసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చెల్లె కూడా దగ్గర పైసలు తీసుకొని చేసినావా? మీదనగా చేసినావు బిజినెస్. ఇప్పుడు ఏదో దొరకంగానే పక్కకు వచ్చేసి నాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడితే కష్టం. ఇంకో చిన్న ఆమె పిచ్చి రికార్డింగ్, పిచ్చి స్క్రీన్ షాట్లు పెట్టి ఎప్పుడుదో స్క్రీన్ షాట్ టుడే అని ఉంది. ఆ బిగినర్ మిస్టేక్ అమ్మా ఇది. బయట పడాలి మనం అంటే బిగినర్ మిస్టేక్, ముందే చూసుకోవాలి ఇవన్నీ. మీరు టుడే అని వచ్చిన స్క్రీన్ షాట్లో అట్లా ఎట్లయితుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మధ్యలో ఉందో ఆమెనే తిట్టింది అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇది చూడండి, నేను ఇక మేమిద్దరమే ఇప్పుడు మా ఛానల్ త్రూ
మేము అందరం కలిసి ఒక బిజినెస్ చేసినాం. ఇంట్లో చేసి ఒక్కొక్కడు తాగేసి వస్తాడు, ఒక్కొక్కడు మంచిగా వస్తాడు, ఒక్కొక్కడు ఏది పడితే అది క్వశ్చన్ వేస్తాడు. ఏ రోజు తిట్టినావా? ఏ రోజు తిట్టలే. 500 పట్టుకొస్తారు. షాప్ ఓపెన్ చేయగానే 500 పట్టుకొచ్చి చిల్లర అడుగుతాడు. 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఐటమ్ కొని 500 ఇచ్చి చిల్లర తెప్పమంటారు. ఏడికేం దొరుకుతాయి చిల్లరు? ఎవరికి ఎప్పుడైనా గుస్తాను? మేమే బిజినెస్ ఓపెన్ చేసినాము, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఓపెన్ చేస్తే కూడా ఇంతే కూల్గా ఉంటాం, ఇంత క్వైట్గా ఉంటాం. మేము దాదాపు ఒక 3 months 4 months నడిపిస్తున్నాం. 3 months 4 months నడిపించినాం. కానీ ఏంటంటే వేరే ఇబ్బంది వల్ల తీసినాం, లేకపోతే అసలు తీసే ల్యాండ్ ఇష్యూ వల్ల మనం షాప్ తీసే, అక్కడ ఏదో షటర్ ఇష్యూ వల్ల ల్యాండ్ ప్రాబ్లం ఉన్నందువల్ల తీసినాం. లేకపోతే అసలు తీసే ఇదే ప్లాన్ కూడా లేకుండే. Day 1 నుంచి ఈ లాస్ట్ వరకు కూడా ఏ ఒక్క రోజు ఇప్పుడు కావాలన్నా రివ్యూ ఆడుకోవచ్చు పోయి ఆ ఏరియాలో. చిల్కలు కూడా సీతవలమండి మధ్యలో ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో పెట్టినాం. ఎవరైనా పోయి అక్కడ కనుక్కోండి, అక్కడ ఎవరైనా మాట్లాడినామా, మేము ఆపోజిట్ మాట్లాడినామా, గలీజ్ మాట్లాడినామా మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే నేను బిజినెస్ చేసినా కాబట్టి చెప్తున్నాను. నేను చాలా మంది వస్తారు ఫుడ్ బిజినెస్, ఫుడ్ ఇంకా మా పక్కన వైన్స్లు ఉంటాయి, ఇంకా డైరెక్ట్ వాళ్ళు తాగేసి వస్తారు మా దగ్గర వస్తారు. ఇప్పుడు మీకు ఏదేదో మెసేజ్ వస్తాయి అంటారు, దీని రేటా దాని రేటా అని చెప్పి మీరు అందరూ గలీజ్ మాటలు మాట్లాడతారు. సింపుల్గా మనం బ్లాక్ చేస్తే అయిపోయింది. దానికి ఏంటంటే నువ్వు ఏదో తిట్టిరు నన్ను, నేను అందుకనే తిట్టాల్సి వచ్చింది అని చెప్పేసి నువ్వు చెప్పినావు. సో ఆ ఆడియోస్ అన్నీ, ఆ వీడియోలు అన్నీ మీరు ఎప్పుడు చేయాలి తెలుసా? మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాలి. సో అండ్ సో పర్సన్ ఇట్లా నన్ను తిడుతున్నారు, ఇట్లా తిట్టకండి, మా బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఏ ఒక్కరు పెట్టిరా పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి మీ ఇట్లా దొరికిపోగానే అన్నీ బయటకు తీస్తుంటే అది ఎవరు నిజమని చెప్పి నమ్ముతాడు చెప్పండి? ఇక మీకే మీ ఆలోచనకి వదిలేస్తున్నది. ఏంటంటే మీరు మాత్రం తిట్టింది మాత్రం చాలా అంటే చాలా తప్పు. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్కి మీరు ఎంత గలీజా, అసలు వాడు ఏమడిగిండు? నార్మల్ రేట్ ఎక్స్పెన్సివ్ అన్నందుకు మీరు అని లైఫ్లో వాడు ఎక్స్పెన్సివ్ వర్డ్ యూజ్ చేయకుండా మీరు చేసేసారు. అంత గలీజ్ మాటలు. మీరు మీ స్టాండర్డ్ని నేను నిజంగా చెప్తున్నా, మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు నేను చాలా మంచిగా అనుకున్నా, అబ్బా 3 లేడీస్ కలిసి డాడీ లేకపోయినా డాడీ లేడు, 3 లేడీసే కలిసి ఇంత కష్టపడుతున్నారా, చాలా గ్రేట్ ఇల్లు అని చెప్పేసి అనుకున్నా. మీరు ఇప్పుడు మొన్న ఆడియో లీక్ నుంచి అసలు ఒకవేళ ఆడియో లీక్ కాకపోతే ఇంకెట్లుంటున్నా, ఆడియో లీక్ కాకపోతే ఇప్పుడు మనోడు సరే అని దులిపేసుకుంటూ మన లేకనే దులిపేసుకొని సరేలే. చాలా మంది ఉన్నారు బ్రో, అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా దులుపురు కాబట్టి ఇటు దాకా వచ్చారు వాళ్ళు. ఇది చూడండి, మీ ఆడియోలు 1 2 3 ఆడియోలు బయటకు వచ్చినాయంటే ఇంకెంతమందిని తిట్టుంటారు మీరు. అసలు తిట్టుడు ఎందుకు వచ్చింది? ఆయన రేట్ అడిగిండు, 30 సార్లు అడుగుతాడు. ఎందుకంటే మీరు నెయ్యి వేసి చేస్తలేరు కదా, నార్మల్గా మీరు గోల్డ్ డ్రాప్ ఆయిల్ అవే యూజ్ చేస్తున్నారు. మసాలాలు కూడా మీరు ఎక్కడి నుంచో కాశ్మీర్ దుబాయ్ నుంచి తెస్తలేరు కదా, మన ఇండియాలో దొరికేటివి తీసుకొస్తున్నారు. అదేదో మీరు అంత రేటు పెడుతున్నారు, అది మీ ఇష్టము. ఇంకోటి ఏంటంటే ఫుడ్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద కన్నేసి ఉంచాలి. ఎందుకంటే చాలామంది పికిల్ బిజినెస్తోని పచ్చళ్ళ బిజినెస్తోని మాత్రం అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట రేట్స్. ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ ఉన్నారు, ఆహా అంటాడు, ఆయన కూడా బిజినెస్ ఓపెన్ చేసి ఆయన రేట్స్ కూడా చూడు ఒకసారి. ఆయన రేట్స్ కూడా చూడాలా, ఈమె రేట్స్ కూడా చూడాలా. ఎవరైతే ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ రేట్స్ మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎవరు బంగారమే చేస్తున్నారు అంతంత రేట్ పెట్టడానికి. చూడండి మీరు కూడా రేట్లు పెట్టుకున్నా సరే మీరు ఒక దానికి ఒక రీజనబుల్ చెప్తే కూడా అయిపోతుంది కదా. లైక్ మేము ఇన్ని ప్రోడక్ట్స్ వాడతాము, మేము ఇన్ని 100 క్వశ్చన్లు వేస్తాడు, 200 క్వశ్చన్లు వేస్తుంటాడు. అంతే, అది మీరు ఆన్సర్ చేస్తే ఏం లేకపోతే సైలెంట్గా ఉంటుంది. అంతేగాని గిట్టడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే చూడండి, మీరు అసలు నాకు ఇంకా గలీజాడు అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు నువ్వు హిందువా, నేను హిందూ, నువ్వేంది ముస్లిం కదా, నువ్వు క్యాస్ట్ని ఇప్పుడు రిలీజన్ నువ్వు అడ్డం పెట్టుకొని నువ్వు బిజినెస్ చేస్తావా? చెయ్యం. రిలీజన్ వేరు, బిజినెస్ వేరు. వాళ్ళు క్రిస్టియన్ అయ్యి ఉండి మొన్న ఉగాది రోజు బొట్లు పెట్టుకొని పిచ్చి పచ్చళ్ళు చేసి ఆ బిజినెస్ చేసుడు ఎందుకు? నేను క్రిస్టియన్ పోయి జీసస్ దగ్గర పోయి నేను చర్చికి పోయి బిజినెస్ చేస్తున్నా, తప్పేమో. ఏ దినం నువ్వు పెట్టలేదే? లైక్ నేను క్యాథలిక్ ని, నేను చర్చికి పోతా, మరి క్రిస్మస్ ఏ దినం పెట్టలేదే? అదే కదా. ఇప్పుడు చూడు, నేను ముస్లిం నమాజ్ పోతా అని చేస్తా, నాకు ఏం ప్రాబ్లము? నా రిలీజన్ వేరు, బిజినెస్ వేరు. ఆ రెండు మీరు ఆ రిలీజన్ పేరుతోని బిజినెస్ చేయడం చాలా తప్పు. నాకు ఉగాది రోజు మాత్రం చాలా గలీజ్ అనిపించింది, బొట్లు పెట్టుకొని ఆ పచ్చళ్ళు చేయడము చిరాకు లేచింది. ఇక మీరు రిలీజన్ని అంత రిలీజన్ అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. ఈ స్టాండర్డ్ ఏంది అక్కడ అర్థమైపోయింది. చలో మీరు మాత్రం ఫ్యూచర్లో బిజినెస్ ఓపెన్ చేసిన 3 కలిసి ఒక వీడియో చేయండి సపరేట్గా, ఒక్కరిదొక్కరు అట్లా ఏదో మా తప్పు అని చెప్పి 3 కలిసి చెప్తున్నా కదా, 3 కలిసి ఒక వీడియో చేసి అందరికీ సారీ చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసుకోరి. ఎందుకంటే లేడీస్ ఎంపవర్మెంట్ అనేది చాలా నిలవాలి. మేము 3 కలిసి ఒక వీడియో చేయండి, సపరేట్ కాదు, 3 కలిసి ఒక వీడియో చేయండి. ఇప్పుడే చెప్తున్నా. చలో అన్ని వీడియోలు అన్ని మంచిగా ఉన్నప్పుడు అందరు 3 కలిసి ఒక వీడియోలో కనిపిస్తారు. ఎవరిది వాళ్ళు వీడియో పెట్టుకొని మా హస్బెండ్ కి ఏం సంబంధం, మా హస్బెండ్ ఎందుకు గుంజిరని ఒక్కొక్క వీడియో ఇస్తుంది. ఇంకొక మా అక్క చెప్పింది తప్పే, ఆ మాటలో చెప్పాల్సి ఉండొద్దు అని చెప్పి ఇంకొక వీడియో ఇస్తుంది. ఇంకొక చీకట్లో కూర్చొని నేను వాళ్ళకి అని మాట్లాడుతున్నాను, నేను ఈ మాటలు అన్నందుకు సారీ అనగానే అయిపోదు కదా. నీ సారీలో మాకు న్యాయం ఏడా
కనిపిస్తలేదు ముగ్గురు కలిసి ఏడా ఒకటే. ఇప్పుడు కనిపిస్తలేదు చూడు, మాకు. ముగ్గురు కలిసి ప్రమోట్ చేసిరుగా, ముగ్గురు కలిసి సారీ చెప్పండి ముంగడికి వచ్చేసి ఏం జరిగింది తప్పు అయిపోతుంది తప్పు కదా. అయిపోతుంది, ప్రతి ఒక్కరి దగ్గర తప్పు అవుతుంది. మీరు ముగ్గురు దగ్గర తప్పు చేసిరంటే మీరు జనరల్ గా అట్లాంటి మాటలు ఎంత మందికి చెప్పుంటారు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ముగ్గురు కలిసి ఒక వీడియో చేసి ఇంకోసారి చెయ్యము సారీ అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసుకోరి, అదే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సారీలో కూడా ఏడా ఆమె నిజంగా మనస్ఫూర్తిగా సారీ చెప్తారు ఏడా లేదు. ఏదో అట్లా అందరూ మీకు నాన్ వెజ్ సపోర్ట్ అంట కదా, చూద్దాం. అన్నయ్య వాళ్ళ చెల్లెమ్మలు అంటున్నాడు కదా అన్నయ్య. ఆహా, ఇక్కడ అందుకే నా మాటలు అలాగున్నాయి చెప్పేసి వాళ్ళకు ఒక పేర్లు పెట్టింది చూడు, గ్రేట్. ఆ మాటలకు వర్తు కరెక్ట్ మాటలు. చలా గైస్, ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త క్వశ్చన్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి చెప్పండి. మాకు అట్లనే అలాగే చిట్టి పికిల్స్ మాకు కొంచెం గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. సరే ఇగో ఈడు అడిగినట్టు ఒక్కొక్క రూపాయి డొనేట్ చేయండి. అలాగే చిట్టి పికిల్స్ అనుకుంటా నేను. మీరు ఇన్స్టాకి మెసేజ్ చేయండి, అందరు రూపాయి డొనేట్ చేయండి.